రామ్ చరణ్ కెరియర్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 చిరుత 8 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 29 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెంబర్ 2 మగధీర 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 150 కోట్లు పైగా కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు సినీ చరిత్రలోనే 100 కోట్ల మార్క్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది. నెంబర్ 3 ఆరెంజ్ 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 21 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెంబర్ 4 రచ్చ 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 48 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెంబర్ 5 నాయక్ 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 75 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెంబర్ 6 ఎవడు 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 60 కోట్లు పైగా కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెంబర్ 7 గోవిందే అందరి వాడేలే 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 55 కోట్లు పైగా కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయింది. నెంబర్ 8 బ్రూజ్లీ 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 43 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెంబర్ 9 ధృవ 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 85 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెంబర్ 10 రంగస్థలం 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 216 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 11 వినయ్ విధేయ రామ 90 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 95 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెంబర్ 12 త్రిబుల్ ఆర్ 550 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 1200 కోట్లు పైగా కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 13 ఆచార్య 140 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా 76 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెంబర్ 14 గేమ్ చేంజర్ 400 కోట్ల పైగా బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 186 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇందులో మీ ఫేవరెట్ రామ్ చరణ్ మూవీ ఏది, అలాగే నెక్స్ట్ ఏ హీరో బాక్స్ ఆఫీస్ జర్నీ కావాలో కామెంట్స్ లో చెప్పండి.